గద్వాల జిల్లా పెద్ద ధన్వాడ గ్రామ శివార్లు ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు గ్రామస్తుల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ ఇథనాల్ ఫ్యాక్టరీపై ప్రజాగ్రహం పెల్లుబుకింది. పలు వాహనాలను ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. ఆందోళనకారులు గతంలోనే ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాటాలు జరిగాయి. ఇవాళ మళ్లీ నిరసనలో పోరు సాగింది. నిరసనలో 10 గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. నిన్న ఫ్యాక్టరీ నిర్మాణం కోసం కంటైనర్స్ తరలించింది కంపెనీ యాజమాన్యం. జేసీబీలతో పాటు కార్మికులను కూడా పెద్ద ధన్వాడకు తీసుకువెళ్లింది కంపెనీ. కొంతకాలంగా ఈ వివాదం సద్దుమణిగింది. అయితే నిర్మాణ కార్యకలాపాలతో చుట్టుపక్కల గ్రామాల్లో ఆందోళన కలుగుతోంది. ఇవాళ పనులు ప్రారంభించేందుకు ఫ్యాక్టరీ యాజమాన్యం సిద్ధమైంది. వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున తరలివచ్చి ఆందోళన చేపట్టారు 12 గ్రామాల ప్రజలు. గతంలో నెల రోజులు కొనసాగాయి స్థానికుల ఆందోళనలో. అప్పట్లో ఉన్నతాధికారులు స్థానిక ఎమ్మెల్యే చెప్పడంతో వెనక్కి తగ్గారు గ్రామస్తులు. ఇక ఆ తర్వాత ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ గ్రామ సభల్లో తీర్మానాలు కూడా చేశారు. మొత్తం 12 గ్రామాల ప్రజలు ఏకతాటిపైకి వచ్చి ఆందోళనలు కొనసాగిస్తున్నారు. రైట్ నౌ సిచ్యువేషన్ ఏంటో తెలుసుకుందాం. మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, ఏంటి సిచ్యువేషన్? పరిస్థితి చూస్తూ ఉంటే ఉద్రిక్తంగా మారిపోయినట్టుగా తెలుస్తోంది. రైట్ నౌ ఏం జరుగుతోంది అక్కడ? పెద్ద ధన్వాడ ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి 10 నుంచి 12 గ్రామాల్లో చిచ్చు రాజేసింది. ఈ నిన్న సాయంత్రం నుంచి తిరిగి మళ్ళీ ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించినటువంటి పనులు జరుగుతున్నటువంటి ఒక ప్రచారం విజేతన జరగడం, ఆ రకంగా అక్కడ ఏర్పాట్లు కూడా జరుగుతున్న నేపథ్యంలో రైతులు ఇవాళ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునివ్వడం జరిగింది. ఈ క్రమంలోనే ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రాంతానికి చేరుకొని ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలో పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించడం జరిగింది. ఆందోళన విరమించేసేందుకు అక్కడ ఉన్నటువంటి వారిని నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వారికి అటు పోలీసులు అటు ఆందోళనకారుల మధ్య వాగ్వాదం జరిగి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఏదైతే ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు సంబంధించినటువంటి తీసుకొచ్చినటువంటి కంటైనర్ కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి శిబిరాలన్నింటినీ కూడా ధ్వంసం చేశారు. వాహనాలను కూడా ధ్వంసం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ తీసుకొచ్చినటువంటి కంటైనర్ కావచ్చు, అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆ టెంట్లకు పూర్తిగా నిప్పు పెట్టించినటువంటి పరిస్థితి అయితే కనపడింది. దీంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడ ఉన్నటువంటి వారిని ఆందోళనకారులను పోలీసులు ఎదుర్కొట్టడం జరిగింది. ప్రస్తుతం అయితే పరిస్థితి కొంత శాంతియుతంగానే కనపడుతుంది. వచ్చినటువంటి ప్రజలు తిరిగి తమ గ్రామాలకు వెళ్ళినట్టుగా అయితే చెప్తున్నారు. కానీ తమ ఆందోళన మాత్రం కొనసాగిస్తాము. కేవలం ఇవాళ జరిగినటువంటి ఆందోళనలు ప్రభుత్వానికి తెలియజేసేందుకే ఈ ఆందోళనకు పిలుపునిచ్చామని చెప్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి పూర్తిస్థాయి కార్యాచరణను ప్రకటించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు. కావనైనా చేస్తాం, కానీ ఈ ఫ్యాక్టరీని ఏర్పాటును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేనైతే అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు కావచ్చు, రైతులు అయితే స్పష్టం చేస్తా ఉన్నారు. రైట్ శివ.